ఆయుక్త ఆదేశాలతో ఆత్మకూరు చెరువు మరియు పంట కాలువల అక్రమాలను పరిశీలించిన ప్రత్యేక బృందం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని చెరువు పరిధిలోని పంట కాలువలు మరియు చెరువుల అక్రమాలపై రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ పరిశీలన చేస్తున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. ఈ బృందంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్, నెల్లూరు ఎస్సీ దేశ్నాయక్, ఆత్మకూరు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి, ఆత్మకూరు తహసీల్దార్ పద్మజ కుమారి, ఇరిగేషన్ ఏఈ రవికుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖకు చెందిన కొండయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గట్టి శ్మశానాలు ఉంటాయి, రోడ్లు శ్మశానాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సర్ప్లస్ కోర్సు ఆక్రమణకు గురైందన్న ఆరోపణలు వచ్చాయి. లోకాయుక్తలో పిటిషన్ వేసినారు. దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని తిరుపతి సిఈగా నాకు లోకాయుక్త నుంచి మరియు ఈఎన్సీ గారి నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. దాని మీద ఈరోజు ఎంక్వైరీకి వచ్చినాం. మా ఏసీ గారు, దేశ్నాయక్ గారు, తర్వాత తహసీల్దార్ గారు, ఈ గారు, రవి, మా మిగతా స్టాఫ్ అందరితో కలిపి దాన్ని పూర్వపరాలు పరిశీలించి రిపోర్టు త్వరలోనే సబ్మిట్ చేస్తాం. తర్వాత వాయిదా లోకాయుక్తలో 7/7కు పోస్ట్ అయ్యింది. సో ఆ లోపల రిపోర్టు సబ్మిట్ చేసి ఈ నిజాలు లోకాయుక్తకు తర్వాత తగు చర్యల నిమిత్తం సబ్మిట్ చేస్తాం. 6-7 సంవత్సరాలు పెడుతూ డైరెక్ట్గా ఎందుకు చేయలేకపోతున్నారు? 6-7 కాదు, మామూలుగా ఒక 2020లో వచ్చింది కంప్లైంట్. మీరు చెప్పేది కరెక్టే, బట్ టౌన్ పెరుగుతున్నందువలన కొంత పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడుంటే అక్కడ కొంత ఆక్రమణలకు గురవుతున్న మాట వాస్తవమే. బట్ మేము రెవెన్యూ అండ్ పోలీస్ సహకారంతో మేము వాటిని గుర్తించి వికెట్ చేయడానికి ప్రయత్నిస్తాం.